అనుగ్రహ దినాలు అంటే బిల్లు ఉదాహరణకి 1/1/2020న మనము బిల్లు రాసుకుంటే అది 3 నెలల గడువు అయితే లేదా 3 నెలల గడువు కాలానికి అయితే దానికి 1+3 4 నెల గడువు కాలం. కానీ దానితో పాటు 3 రోజులు అదనంగా ఇవ్వటాన్ని అదనంగా 3 రోజులు ఇచ్చేదాన్ని అనుగ్రహ దినాలు అంటారు. బిల్లు రాసుకున్న తేదీ నుండి గడువు కాలం 3 నెలలు కాబట్టి 1వ నెల ప్లస్ 3 నెలలు 4వ నెల, అలాగే 1వ తారీఖు ప్లస్ 3 అదనపు రోజులు కాబట్టి దాని గడువు కాలము 4/4/2020